హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్ వ్యూయర్స్. ఈరోజు మనమున్నాం మురళీమోహన్ గారు మరియు వారి అర్ధాంగి విజయలక్ష్మి గారితో. ఈ ఇంటర్వ్యూని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ చదువుల విషయానికి వస్తే పిల్లలు చదువుకునే రోజుల్లో మురళీమోహన్ గారు చాలా సినిమాల్లో బిజీగా ఉండి ఉంటారు. ఎప్పుడన్నా కూర్చుని పిల్లలతో చదువుకునేటప్పుడు హెల్ప్ చేయడం జరిగిందా? లేదా మీరు బాగా చదివేవారా పిల్లలు? బాగా చదివేవాళ్ళు. బాగా చదివారు, అసలు ఆ ప్రాబ్లం లేదు. బాబా గారికి తరచుగా వెళ్ళటం మొదలుపెట్టిన కాడి నుంచి ఒక రోజున అక్కడ మ్యూజియం ఉంది బాబా గారిది. ఆ మ్యూజియం చూసారా అని ఒక రోజున అడిగారు ఆయన. చూడలేదని అన్న. రేపు వెళ్ళి చూడండి ఖాళీగా ఉన్నప్పుడు, షూటింగ్ లేకపోతే వెళ్ళండి. చూసి వచ్చాను, అంతా చూశారు. అక్కడ ఒక బోర్డు అన్ని ఫొటోస్ ఉండేవి, అటుపైన క్యాప్షన్స్ ఉండేవి. ఒక క్యాప్షన్ చూశాను, ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్నా అని. అది నా హృదయానికి అతుకుపోయింది. అది దాంట్లోంచే ఒక విధంగా ట్రస్ట్ పుట్టింది కూడా దాంట్లోంచే. అది చేసిన తర్వాత బాబా గారికి చెప్పాను, ఆ రోజున క్యాప్షన్ చూశానండి, మీరు ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్నా అన్నారు. ఇట్లా ట్రస్ట్ పెట్టుకుంటున్నానండి, మీరు ఆశీర్వదించండి అంటే, మనసు చాలా మంచి పని చేస్తున్నావు బంగారు, చెయ్యి తప్పకుండా చెయ్యి అని చెప్పి ఆయన ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఒక రోజున మా ఇద్దరిని, బంగారు నువ్వు సూట్లు వేసుకుంటావా ఎప్పుడన్నా అన్నారు. ఇక్కడ ఇండియాలో సూట్లు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది, నా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటానండి అన్న. ఉండండి ఇప్పుడే అని లోపలికి వెళ్ళి నాకు సూట్ పీసు ఈవిడికి పట్టు చీర అది ఇచ్చి మా ఇద్దరికి ఇచ్చారు. ఇప్పటికీ ఉంది ఆ కోట్ ఇంట్లో నా దగ్గర.